హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరి బర్ఫీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఇది శనగపిండి కాంబినేషన్లో చేస్తున్న టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు సుధా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, మనకు నోట్లో ఎత్తే ఎన్నలా కరిగిపోతుంది. మనకు బేకరీలో తీసుకున్న పాలకోవలాగా ఉంటుందండి. అంత మంచిగా ఉంటుంది. తప్పక ట్రై చేయండి. ఇప్పుడు నేను ఒక కొబ్బరికాయ అంటే 2 చిప్పలు తీసుకుంటున్నా. ఇప్పుడు వీటిని కొబ్బరి అంతా తీసుకోవాలి. తీసుకొని బ్రౌన్ పాటు తీసుకోవాలండి. అంటే బ్రౌన్ పాటు తీసుకోవడానికి మనం అట్లాంటిది చిన్న గేటర్ తోటి తురుముకోవాలి. అంటే మనం చాకు పట్టి తీస్తే అంత బాగా రాదు. చేయి నొప్పి పెట్టద్దు. ఈజీగా మనకు అదంతా రావాలి, రిమూవ్ కావాలనుకుంటే గేటర్ తోటి ఇట్లా తురుముకోండి. మనకు బ్రౌన్ పార్ట్ అంతా చూడండి అట్లా వచ్చేస్తుంది చక్కగా. మనకు ఈజీగా అవుతుంది, తొందరగా అవుతుంది. ఇప్పుడు అవన్నీ అట్లా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. తీసుకున్నాక కట్ చేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. చూడండి అట్లా. అంటే బాగా మెత్తగా ఉండకున్నా ఏం కాదు, కాకపోతే కొబ్బరి ముక్కలు ఉండకుండా చూసుకోండి. దాన్ని ఇప్పుడు మనం మెజరింగ్ తీసుకోవాలి. నేను మెజరింగ్ కప్పులో తీసుకుంటున్నా. మీ దగ్గర వేరే కప్పు కప్పు అయినా గ్లాస్ అయినా ఏదన్నా ఒకటి కొలత ఉంచుకోండి. ఇప్పుడు ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు ఏమో మనకు కొబ్బరి తురుము వచ్చింది. అంటే ఒక్క కొబ్బరి మనకు ఒక కప్పు వచ్చిందండి కొబ్బరి తురుము. ఇప్పుడు ప్లేటుకు కొంచెం నెయ్యి రాసుకోవాలి. నెయ్యి అప్లై చేసుకొని ప్లేట్ పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ అంటు పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్నాక ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కదా, దాన్ని వేపుకోవాలి. మనకు శనగపిండి ఎంతవరకు వేపుకోవాలంటే దాంట్లో నుంచి మంచి సువాసన రావాలి, అంతవరకు వేపుకోవాలి. చూడండి, నేతిలో మంచిగా పొడి పొడి కావాలి. మళ్ళీ పిండి అంతా మనకు చూడండి, ఏమన్నా ఉండలు ఉంటే ప్యాచర్ తోటి అట్లా అనుకుంటా మ్యాచ్ చేసుకుంటా దాన్ని వేపుకోవాలి. ఒక 2 నిమిషాలు వేపుకుంటే మనకు పిండి అంతా ఎగుతుంది. ఇప్పుడు ఆ పిండి అంతా వేరే గిన్నెలకు తీసుకోవాలి. తీసుకున్నాక అదే ప్యాన్లో మనం ఇంకొక స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని కొబ్బరిని సుతం వేసుకోవాలి. ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు కొబ్బరి అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కొబ్బరిని సుతం వేపుకోవాలి. కొబ్బరిని ఒక 30 సెకండ్ వేపుకున్నాక పాలు పోసుకోవాలి. పాలు సుతం ఒక కప్పు తీసుకోండి చిక్కటి. ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు పాలండి. పాలల్లో కొబ్బరి మంచిగా ఉడకాలి. చూడండి, ఒక 2 నిమిషాలు మనం దాన్ని అట్లా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం చక్కెర వేసుకోండి. నేను ఇక్కడ కప్పు వేన ఇంకొక పావు కప్పు వేసుకున్నా అండి. అంటే స్వీట్ బాగా ఎక్కువ అయింది. మీరు కప్పు వేసుకోండి, సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కప్పు వేన పావు వేసుకోవచ్చు. కాకపోతే మరీ స్వీట్ ఎక్కువ అయింది, కప్పు వేసుకుంటే మనకు మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం చక్కెర వేసుకున్నాక లూజ్ అవుతుంది కదా, అట్లా దాన్ని స్టవ్ అన్నది సిమ్లో ఉంచుకొని దాన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు చక్కెర కరిగి మనకు కొబ్బరి చక్కెర ఉడికినాక మనం వేపి పెట్టుకున్న శనగపిండి సుతం వేసుకోవాలి. వేసుకొని అది ఉండలు లేకుండా బాగా కలుపుకుంటా దాన్ని దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. మనం మధ్యలో మధ్యలో నెయ్యి వేసుకోవాలి. మనకు నెయ్యి ఇక్కడ ఒక పావు కప్పు దాకా పడుతుందండి. అందు గురించి మనం అది ఉడికించుకునేటప్పుడు ఒక్కొక్క స్పూన్ వేసుకుంటా ఉడికించుకోవాలి. ఒక స్పూను ఇలాచి పొడి వేసుకున్న, ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు దాన్ని మళ్ళా కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టకుండా మనకి ఏమన్నా ఉండలు ఉంటే ప్యాచర్ తోటి మ్యాచ్ చేసుకుంటా దాన్ని ఉడికించుకోవాలి. చూడండి, ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా
దాన్ని ఉడికించుకోవాలి. స్టవ్ అన్నది చిమ్ములో ఉంచుకోండి, హైలో పెట్టకండి. లోకును మీడియానికి అడ్జస్ట్ చేసుకుంటా ఉడికించుకోవాలి. చూడండి, మళ్ళొక స్పూను నెయ్యి వేసుకున్నా. నెయ్యి వేసుకున్నాక అంతొక్కసారి మళ్ళీ కలుపుకోవాలి. మనం నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. ఇప్పుడు అదంతా ఇంకా మనకు దగ్గరికి రాలేదు. నేను మళ్ళొక స్పూను నెయ్యి వేసుకున్నా. ఇప్పుడు దాన్ని మళ్ళీ కలుపుకుంటూనే ఉండాలి. చూడండి, కొంచెం కొంచెం దగ్గరికి వస్తుంది కదా. ఇంకా దాన్ని ఉడికించుకోవాలి. మనకు ఉండ చేస్తే ఉండ రావాలి, అంతవరదాకా దాన్ని మనం ఉడికించుకుంటూ ఉండాలి. చూడండి, ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా. చూడండి, ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి మనకు కొంచెం ముద్దలాగా వస్తే సరిపోయిద్ది. చూడండి, ఇప్పుడు కొంచెం చేత ఉండ చేసి చూసుకోండి. ఉండ వచ్చిందంటే మనకు ఉడికినట్టు. చూడండి, నేను ఉండ చేసిన వచ్చింది. అయినా ఇంకొక 2-3 నిమిషాలు అట్లా మనం ఉంచుకుంటే అదంతా ఇంకా మనకు దగ్గర అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని నెయ్యి రాసిన ప్లేట్లకు వేసుకోవాలి. చూడండి, మనకు కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఊకే కొబ్బరితోటి చేస్తాం కదా, ఇలా శనగపిండి వేసి శనగపిండి కాంబినేషన్లో చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మనకు పాలకోవ ఎట్లుంటుందో అట్లుంటుందండి. ఇప్పుడు పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేను పిస్తా వేస్తున్నా కొన్ని. చూడండి, పిస్తా వేసినాక కొంచెం బ్యాచర్ తోటి అంటే మనకు అవి కొంచెం లోపలికి పోతాయి, ఊడకుంటుంటాయి. అందు గురించి కొంచెం బ్యాచర్ తోటి అనుకోవాలి అట్లా. ఇప్పుడు అది పూర్తిగా చల్లారాలి. చల్లారినాక నేను నైస్ తోటి కట్ చేసి చూపిస్తాను. చూడండి, మనకు కట్ చేస్తుంటేనే తెలుస్తుంది ఎంత జ్యూసీగా ఎంత బాగున్నదన్నది. మనకి ఇట్లా నోట్లు ఎత్తే కరిగిపోయిద్దండి, అంత బాగుంటుంది. ఇప్పుడు మీకు నచ్చిన డిజైన్ కట్ చేసుకొని సర్వింగ్ చేసుకున్నాడే అండి. చూడండి, మనకి ఎట్లుంది అది. అట్లా పీసెస్లు తీసేసుకొని సర్వింగ్ చేసుకున్నాడే. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కావాలంటే ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది. ఇట్లా తీసుకున్నా పర్లేదు. కొంచెం గట్టిగా కావాలని అనుకుంటే ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఇంకా గట్టిగా అవుతుందండి. చూడండి, ఇలా చేసి మీ పిల్లలకు మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి, హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పక ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే